వీరులకు ఉద్యమకారుల ఐక్యత. అమలు చేయాలి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే చేయాలి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. ఉద్యమకారుల ఐక్యత. ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు సీమసీనన్న నాయకత్వం. జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత. సంక్షేమ బోర్డును వెంటనే జై తెలంగాణ. బంధువులారా, తెలంగాణ రావాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణకు పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు అందరి యొక్క కుటుంబాలలో సుఖ సంతోషాలు వెలిసిల్లాలని ఆశిస్తూ మన మానకొండ నియోజకవర్గంలోని తిమ్మాపురంలో ఉన్నటువంటి శ్రీ డాబా లక్ష్మీనరసింహ దేవస్థానంలో జూన్ 14, 15 2 తేదీలో కూడా చండీ సహిత రుద్ర యాగాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యాగంలో సర్వత్రా అందరూ కూడా భగవద్బంధువులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాం. ఇది పార్టీలతో కాదు, ఇది ఉద్యమకారులతో నిర్వహించబడుతున్నటువంటి యాగం కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఈ యాగాన్ని పరిపూర్ణం చేయాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాం. జయర్చగా తెలియజేస్తున్నారు. ఈరోజు మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో తపాల నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో మహాచండీ యాగ కార్యక్రమం అంటే 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యమకారుల ఆత్మ గౌరవం, ఉద్యమకారుల సంక్షేమం మంచి జరగాలని, తెలంగాణ ప్రజలు బాగుండాలని, ప్రభుత్వానికి మేలు జరగాలని చెప్పి ఉద్యమకారులు ఆకాంక్షించి మా డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారు గత 3 నెలలుగా ఈ యొక్క యాగ కార్యక్రమాలు మనం చేయాలి. మన ఉద్యమకారుల ఫోరం పక్షాన మనం అన్ని రకాలుగా మనం సమకూర్చుకొని మనం అన్ని విధాలుగా కూడా మన కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోవాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ జూన్ 14, 15వ తేదీలో ఒక మంచి ముహూర్తం ఉన్నది. ఈ ముహూర్తం రోజున చండీ యాగ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి మన ఆలయ ప్రధాన అర్చకులు స్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కనీవిని ఎరగని రీతిలో 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులు ఈ యొక్క యాగంలో కూర్చోబోతున్నారు. తిమ్మాపూర్ మండలం తపాల నరసింహ స్వామి ఆలయం కేంద్రంగా జరిగే యొక్క కార్యక్రమానికి నలుమూలల నుండి ఇలా పార్టీలకు అతీతంగా నాడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం, తెలంగాణ ఉద్యమకారులు ఏ పార్టీ అనక తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ లక్ష్యమే సాధనంగా కొట్లాడినటువంటి తరుణంలో ఇలా పార్టీలకు అతీతంగా నిర్వహించే యొక్క కార్యక్రమం బ్రహ్మాండమైనటువంటి విజయం సాధిస్తుంది. తెలంగాణ ఉద్యమకారుల కళ్ళలో ఒక మంచి కాంతులతో నిండినటువంటి జీవితం కూడా వస్తుందనేటువంటి నమ్మకం ఈ యొక్క ప్రభుత్వమైన కార్యక్రమానికి ఇవాళ స్వీకారం చుట్టడం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారు అంటే 6 సంవత్సరాలుగా నిర్విరామమైనటువంటి ప్రోగ్రాంల ద్వారా అనేకమైనటువంటి రూపాల్లో ప్రభుత్వానికి ఒత్తిడి చేసేటువంటి క్రమంలో చేసే ప్రయత్నాలు ఎట్లున్నాయనంటే ఇలా తెలంగాణ ఉద్యమకారుల సమాజం చూస్తుంది. ఇలా ఆహ్వానం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు యాగంలో మీ పాత్ర కూడా ఏందనేది మీకు పంచుకోండి, బాగా పంచుకోండి అని చెప్పి మేము ఆలోచన చేసి ఈ యొక్క కార్యక్రమానికి ముందడుగు చేసినాం. కాబట్టి తెలంగాణ ప్రజలను కానీ ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా ఉద్యమకారులను కానీ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులకు కానీ మేము సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ యొక్క యజ్ఞంలో మీ యొక్క పాత్ర బ్రహ్మాండంగా ఉండాలి. ఉద్యమకారుల యొక్క మీ నాయకత్వంలో నడిచినాం, మీ నాయకత్వంలో మాకు న్యాయం జరగాలనేటువంటి క్రమంలో స్వామి వారి సన్నిధిలో యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి కుటుంబ సమేతంగా ఒక పండుగ లాగా జరుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని స్వీకారం చేయాలి. కాబట్టి మీరు మాకు బలాన్ని ఇవ్వాలి, మీరు మాకు ఏదైతే ధైర్యంతో మమ్మల్ని ఇంట్లోంచి ఉద్యమంలో పంపిరో అదే విధంగా ఈ యొక్క యాగంలో కూడా మీరందరూ పాల్గొనాలి. ఆ రోజు రాష్ట్ర చైర్మన్ గారు వారి కుటుంబ సమేతంగా వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఉద్యమకారు ఒక మంచి లక్ష్యం కోసం పోతున్నాం కాబట్టి మీరందరూ మా వెంటుంటారు. ఆ దైవశక్తి కూడా మా వెంబడి ఉంటారు. ప్రధాన అర్చకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వారి తోడ్పాటు కూడా మరవలేనిది. ఈ యొక్క కార్యక్రమం మాకు ఎట్లా జరగాలి, మరి ఈ తంతు మాకు తెలియదు అనేటువంటి సందర్భంలో కూడా వారు చెప్పినటువంటి సూచనలు నాకు చాలా తక్కువ అనుభవం ఉన్నది. ఈ యొక్క కార్యక్రమం చాలా పెద్దది. మరి ఈ యొక్క పెద్ద కార్యక్రమంలో మేము భాగం కావాలంటే స్వామి మరి మీరు ఎట్లా కార్యక్రమాలు ఇస్తారు అని అంటే మాకు అన్ని రకాలుగా
ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది బాబు, మీరు నడుగురు మేము వెనుకుంటాం అని చెప్పి చేసినటువంటి ప్రధాన అర్చకులు స్వామి గారికి కూడా నిజంగా కూడా పాదాభివందనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అదే విధంగా 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులు కూడా స్థితిగతులు కూడా మీ ఆశీర్వచనంతో ఒక మంచి జీవితాలు కూడా ఈ ఉద్యమకారులకు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకించి మా డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. వృత్తిరీత్యా ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక డాక్టర్, ఆయన ఇచ్చినటువంటి సమయం చాలా విలువైనది. ఆయన రాష్ట్ర బృందానికి మా జానకి రెడ్డి గారికి కానీ, జ్యోతిరెడ్డి గారికి కానీ, ఈ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి మా రజనీకాంత్ గారి అందరికీ పేరు నాకు కృతజ్ఞతలు చెప్తూ, ఏ కార్యక్రమం చేసినా నిర్విఘ్నంగా మీరు మా వెంబడి ఉన్నారు. మహాపాదయాత్ర చేసినాం, రౌండ్ టేబుల్ చేసినాం, అన్ని చేసినాం. ఈ యొక్క కార్యక్రమానికి, దైవ కార్యక్రమానికి మీరందరూ తోడుంటే బ్రహ్మాండమైనటువంటి ఒక మన లక్ష్యాన్ని చేరుకుంటాం, మనం పొందేటువంటి ఫలాలు ఖచ్చితంగా పొందుతాం అనేటువంటి సంపూర్ణ విశ్వాసంతో ఈ యొక్క కార్యక్రమానికి నడుమించడం మిత్రులారా తప్పకుండా మీరు అందరూ సహకరించాలి. మన ప్రోగ్రామ్ అని భావించి 14, 15వ తేదీలో బ్రహ్మాండంగా విజయవంతం చేసి స్వామి గారికి మన పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మిత్రులారా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ కుమారస్వామి అన్నగారు, అదేవిధంగా జోగిరెడ్డి అన్న గారు, మన రాష్ట్ర ఐలన్న గారు, నూనె రాజేశం గారు, జోగిరెడ్డి గారు, అదేవిధంగా మన రవీంద్ర రెడ్డి అన్న గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే పోరాటాల గడ్డ, వీళ్ళ ఆధ్వర్యంలో ఉద్యమకారుల యొక్క సంక్షేమం కోసం, ఆత్మగౌరవం కోసం పానకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి తపాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి గారి ఆధ్వర్యంలో పవిత్రమైనటువంటి చేయటానికే చాలా మంది సాహసించారు. అటువంటి యాగాన్ని, చండీ యాగాన్ని ఉద్యమకాల సంక్షేమం కోసం జూన్ 14న 15న నిర్వహించబోతున్నాం. యాగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జీవితాలని చితికిపోయినటువంటి ఉద్యమకారుల యొక్క సంక్షేమం కోసం, అదేవిధంగా అనేక మంది ఉద్యమకారుల యొక్క ఆరోగ్యాలు కూడా చెడిపోయి ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం, సంక్షేమం కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, మరీ ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలని రేవంత్ రెడ్డి గారు నెరవేర్చేటట్టు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ భగవంతుడు లక్ష్మీనరసింహస్వామి గారు ఆయనకి చేయమని ఆదేశించేటట్టు ఈ యొక్క యాగాన్ని చేస్తారు. ప్రకటిస్తే రేవంత్ రెడ్డి గారు ఇంకా 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా ఈ యాగాన్ని మా యొక్క ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారు చేయకపోతేనేమో చేయాలని కోరుతూ, చేస్తేనేమో ఇంకా 40-50 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఉండాలని కూడా కోరుకుంటూ అన్ని రాజకీయ పార్టీలకి ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు కానివ్వండి, ఈ యొక్క కరీంనగర్ జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి కవిత గారు కానీ, కేటీఆర్ కానీ, వీళ్ళందరూ కూడా రాజకీయ శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యంగా మంచి పదవుల్లో ఉండాలని కోరుకుంటూ తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో ఈ యొక్క చండీ యాగాన్ని నిర్వహిస్తున్నాం. అయితే 33 జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకాల ఫోరం నాయకులు, నాయకురాలకి అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అందరూ కూడా ఏ రాజకీయ పార్టీలు ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా స్వచ్ఛందంగా తరలి రావాలి. ఇది చాలా పవిత్రమైన యాగం. ఈ యాగం ద్వారా ఉద్యమకారుల బతుకులు 100% మారుతాయని మేము నమ్ముతున్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం అనేక రూపాల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు చేసినాం. ఈరోజు ఉద్యమకారుల యొక్క సంక్షేమము, ఆత్మగౌరవం కోసం ఈ చండీ యాగాన్ని చేస్తున్నాం. కాబట్టి ఈ యాగాన్ని మనం అందరం కూడా విజయవంతంగా ముగించుకుందాం, పవిత్రంగా ముంచుకుందాం. మరి ముఖ్యంగా స్వామి గారు కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యాగాన్ని మనం విజయవంతం చేసుకొని ఉద్యమకాలందరూ కూడా సుఖశాంతులతో, అదేవిధంగా ఆత్మగౌరవంతో, సంక్షేమంతో వర్ధిల్లాలని మనందరం కూడా కోరుకుంటూ జూన్ 14, 15 2 రోజులు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చేవాళ్ళు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ కుమారస్వామి గారికి మీరు కాంటాక్ట్ ఇవ్వండి. వచ్చే వాళ్ళందరూ కూడా పేరు నమోదు చేసుకోవాల్సిందిగా, స్వచ్ఛందంగా తరలి రావాలని. ఇది పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, ఇది కేవలం తెలంగాణ ఉద్యమకాల ఫోరం చేస్తున్న యాగం కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యమకారుల కోసం, అదేవిధంగా ఉద్యమాలు చేసినటువంటి రాజకీయ నాయకుల కోసం, అన్ని పార్టీల నాయకుల కోసం చేస్తున్నటువంటి యాగంగా భావించి మీరందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తాం. జై తెలంగాణ. కరీంనగర్ జిల్లా మానకొండ మండలం తిమ్మాపూర్ మండలంలోని తపాల నరసింహస్వామి ఆలయంలో పెద్ద ఎత్తున ఉద్యమకారులందరూ చేరుకొని, అలాగే రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు కూడా ముఖ్య అతిథిగా రావడం, ఈరోజు ఉద్యమకారులందరం కలిసి ఒక చండీ యాగం చేయాలి. మనం ఇన్ని రోజులు ఇంకా ఎదురు చూసుకుంటూ ఉన్నాము.
అమ్మవారికైనా మనం నివేదించుకుంటే ఆ రోజైనా కనీసము రేవంత్ రెడ్డి గారికి కనికరం కలుగుతుందేమో అని చెప్పేసి మనం ఉద్యమకారులందరూ కలిసి ఫ్యామిలీలతోటి చండీ యాగం చేయడం జరుగుతుంది. మా జిల్లాలోని ఉద్యమకారులంతా ఉద్యమ మహిళలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. తాపాల నరసింహస్వామి గుళ్ళో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ఉద్యమకారులకు న్యాయం జరగాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని స్పందించి మాకు న్యాయం జరగాలన్న ఉద్దేశంగా ఆ తల్లి భవానీ మాత మహాచండీ యాగం చేయడం జరుగుతుంది. ప్రతి ఉద్యమకారులు ఎవరైనా మూలన ఎవరున్నా వారందరూ కదిలి వచ్చి విజయవంతం చేయాలని వాళ్ళందరి విజ్ఞప్తి చేస్తున్నాను. మా సీనన్న రాష్ట్ర పిలుపు యొక్క మా జిల్లా రాష్ట్ర పిలుపు మేము అందరం ఒక్కటే అయిన మీద అమ్మవారి దయ వల్ల శ్రీమన్నారాయణ దయ వల్ల మేము ఇక్కడ నిలబడ్డాం. పేరున ఆ తల్లి అందరినీ కాపాడుతాన్ని ఆశించుకుంటూ ఈ యజ్ఞానికి అందరం భాగంగా కావాలని కోరుకుంటున్నాం. అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటారు. జై శ్రీమన్నారాయణ. ఎల్ఎండి కాలనీ శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు తలపెట్టినటువంటి మహాచండీ యాగాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు జోగన్న మాట్లాడుతుండ్రా. తిమ్మాపురం మండలంలోని శ్రీ తాపాల నరసింహస్వామి టెంపుల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ఆ చండీ యాగమును వచ్చే నెల 14, 15 తారీఖున నిర్వహించడానికి మా తాపాల నరసింహస్వామిని అయ్యగారు ముహూర్తం నిర్ణయించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సీనన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అలాగే పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఐలయ్య గారికి, మరి రాష్ట్ర నాయకులు మరియు జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి గారికి, రవీందర్ రెడ్డి గారికి, అందరికీ ప్రత్యేకంగా ఉద్యమకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని బాగా నష్టపోయినందుకు వాస్తవంగా వారందరికీ ఈ భగవంతుని ఆశీర్వాదంతో అందరూ మళ్ళీ మంచిగా ఉండడం కోసమే చండీ యాగం కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ చేసి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. 14, 15వ తారీఖు నాడు మరి చండీ యాగం జరగబోతుంది. దాన్ని విజయవంతం కావాలని మరి రాష్ట్ర అధ్యక్షులు సీనన్న నాయకత్వంలో 33 జిల్లాలలో 7 సంవత్సరాల నుండి అనేక పోరాటాలు చేసి శాంతియుతంగా పోరాటం చేసి తెలంగాణ ఉద్యమకారులు నష్టపోయిన ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రతి ఉద్యమకారునికి న్యాయం జరిగే విధంగా మరి సీనన్న కృషి చేస్తుండే కృషి మరవలేంది. మరి 14, 15వ తారీఖు నాడు మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు తరలి వచ్చి ఈ సమావేశాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. జై తెలంగాణ.